హలో, వెల్కమ్ టు శ్రీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. దిస్ ఈజ్ జ్యోతి. ఈరోజు వీడియోలో మీకు పర్ల్స్లో, కోరల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజైన్ చేసిన సెట్స్ అన్ని చూపించేస్తాను. బట్ బిఫోర్ దట్, ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ యర్ ఛానల్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పర్ల్ మాల. జస్ట్ లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ చేసేసాము. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి పెండెంట్. దిస్ ఈజ్ అ కుందన్ వర్క్, లోపలంతా కూడా కుందన్ వర్క్ అండ్ మిడిల్ ప్లేస్లో వచ్చేసి బగట్స్. మీకు ఇంతకుముందుకు నేను 2-3 వీడియోస్లో చూపించాను బగట్స్ ఎలా ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ కొంచెం రిచ్నెస్ వచ్చేస్తుంది స్టోన్కి. అట్ ద సేమ్ టైం లిటిల్ బిట్ మోర్ కాస్ట్ దాన్ ద రెగ్యులర్ పెండెంట్స్ అనమాట. కానీ అపియరెన్స్ వచ్చేసి మీకు జెన్యూన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, కాస్త రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ పెండెంట్ సైజ్ చూసుకోండి, ఆల్మోస్ట్ 3 fingers కవరబుల్. బ్యూటిఫుల్ ఇన్ వర్క్ అండ్ రిచ్ అనమాట, రిచ్గా ఉంది. కుందన్ కొంచెం ఫైన్ క్వాలిటీలో కనుక కుందన్ వస్తే మనకి కాస్ట్ పడుతుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సింథటిక్. ఇక్కడ యూజ్ చేసిన కుందన్స్ అనేవి సింథటిక్స్ కాదు. ఇఫ్ దట్ ఈస్ సో మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. కానీ అది ఫోటోగ్రఫీలో క్యాప్చర్ కాదు, ఇంకా మీరు డైరెక్ట్గా లైవ్గా చూడాలి. బట్ నాకు తెలిసి ఇక్కడైతే క్యాప్చర్ అవుతుంది అని అనుకుంటున్నాను. కొంచెం మీరు డీప్గా చూసి తెలిసిపోతుంది ఇట్స్ హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యూన్ అనేది. ఓకే, ఇక్కడ యూజ్ చేసిన పర్ల్స్ వచ్చేసి మీకు రియల్ పర్ల్స్ లాగా కనిపించేస్తున్నాయి. బట్ వీటిని ఏమంటారంటే జపాన్ మోతీ అంటారు. అంటే మనం చూసిన రియల్ పర్ల్స్ లానే ఉంటాయి, కానీ ఇవి రియల్ పర్ల్స్ కావు, జపాన్ మోతీ అని పిలుస్తారు వీటిని. అపియరెన్స్ మీకు రియల్ పర్ల్స్ లానే కనిపించేస్తుంది. అండ్ సైడ్కి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. బ్యాక్ చైన్ వచ్చేస్తుంది, నీట్గా డిఫరెంట్గా డిజైన్ చేయబడింది. దట్స్ ఆల్ అని అయితే అంతవరకు చెప్పగలను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చూసిన దానికంటే వేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కింద వచ్చేసి రియల్ రూబీ డ్రాప్స్ వచ్చేసాయి. కాస్త దీని బ్యూటీని పెంచడానికి అనమాట ఇవన్నీ కూడా. ఇంకాస్త ఎలివేట్ చేయాలి వర్క్ని అని. 1900 ఈజ్ ద ప్రైస్ బికాస్ ఆఫ్ ద 4 layers. Because of that rich size of the pendant, this price is 1900 rupees. ఓకే, మేము ఇంత పెట్టలేము, బాగుంది కానీ సెట్ ఇంత పెట్టలేము అనుకుంటే దీన్ని ఇంకాస్త మినిమైజ్ చేసేసాను. మీకు ఇది కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, 9885036640. మీరు జ్యువెలరీ ప్రొసీజర్ ఆర్డర్ చేయాలంటే ఏంటంటే ఇంకా కాల్ చేసి అడుగుతున్నారు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని. ఏం లేదు, మీకు నచ్చింది ఏంటో ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాంగ్ విత్ ద ప్రైస్ ట్యాగ్. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. జస్ట్ దానికి వాట్సాప్ ఇమేజ్ మీరు పెట్టేస్తే కనుక అవైలబుల్గా ఉంటే నేను వెంటనే పేమెంట్ డీటెయిల్స్ చెప్పేస్తాను. అవైలబుల్గా లేదు అంటే లేదని చెప్పేస్తాను. మళ్ళీ రిలీజన్ చేయొచ్చు అంటే చేయగలను అని చెప్పేస్తాను. దట్స్ ఆల్. ఓకే, ఇది ఇందులోనే కొంచెం తక్కువలో అనమాట. ఇక్కడేమో పెండెంట్ రిచ్గా వచ్చేసింది, ఇది కొంచెం చిన్నగా వచ్చేసింది, బట్ క్వాలిటీ అయితే తగ్గలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి మిడిల్లో బగట్ స్టోన్ రాలేదు, రూబీ స్టోన్ వచ్చేసింది. కుందన్ అయితే సేమ్ క్వాలిటీ, కుందన్ క్వాలిటీలో అయితే ఏం తగ్గలేదు. ఇక్కడ ఏంటంటే తగ్గిందల్లా సైజ్ ఒకటి అండ్ మిడిల్ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేసింది. ఇది బీడ్ కాదు, స్టోన్. అండ్ చుట్టూ వచ్చేసి పర్ల్స్ వచ్చేసాయి. ఇంతకుముందు మనం చూసిన దాంట్లోనేమో బగట్ స్టోన్స్ వచ్చేసాయి. వాట్ ద డిఫరెన్స్? ఎస్, లెంత్ అది సేమ్. నేను ఇక్కడ నెక్స్ డిఫరెంట్గా యూజ్ చేస్తాను, బట్ ఓవరాల్గా నెక్ లెంత్, ఈ లైన్స్కి యూజ్ చేసిన లెంత్, ఇది యూజ్ చేసిన లెంత్ సేమ్. మీకు ఇక్కడ చైన్ చాలా వదిలేసాను నేను, అంటే ఫోటోగ్రఫీ కన్వీనియన్స్ కోసము. అండ్ ఇవి కూడా సేమ్ అదే పర్ల్స్ ఇక్కడ యూజ్ చేసింది. ఎవ్రీథింగ్ ఈ సేమ్, ఈ విడ్త్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఏంటంటే అక్కడ 4 lines యూజ్ చేశాను, ఇక్కడ 2 lines యూజ్ చేశాను. అండ్ పెండెంట్ సైజ్ తగ్గింది, దట్స్ ఆల్. రిమైనింగ్ ఆల్ ఈ సేమ్. కింద యూజ్ చేసిన బీడ్స్ ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఇంకా మీరు వదిలేస్తే కిందకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రా చైన్ వదిలేసాను, కొంచెం ఫోటోగ్రఫీలో మీకు క్లియర్గా వర్క్ కనిపించాలని దీన్ని కాస్త పైకి పెట్టాను. బట్ లెంత్ వచ్చేసి 2 సేమ్గా ఉంటాయి. అండ్ మీకు 20 inches అలా వచ్చేస్తుంది. ఈవెన్ ఇది కూడా అదే లెంత్లో వచ్చేస్తుంది, 20 inches. ఇది కూడా 20 inches లెంత్లోనే వచ్చేస్తుంది. 1250 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ దీస్ ఆల్ ఆర్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ పాలిషింగ్. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్, అల్లుతూ చేతితో అల్లుతూ చేసిన వర్క్ కాబట్టి మీకు ఇంత నీట్గా అపియరెన్స్ అనేది కనిపించేస్తుంది.
ఎక్కడ కూడా వర్క్లో రఫ్నెస్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కోరల్ మాల. పలకసరలు కోరల్స్ వచ్చేసాయి. ఎంత చక్కగా ఉందంటే మాల గురించి నేను ఇంకా ఏం మాట్లాడను. ఎగ్జాక్ట్గా గోల్డ్లో మీరు అల్లిస్తే ఎలా ఉందో మాల కూడా అలాగే ఉంది. అంతకుమించి నేను ఇంక డిస్క్రిప్షన్ ఇవ్వలేను. అండ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ పాలిషింగ్, నీట్గా అంటే నీట్గా ఉంది. మీకు ఇది లెంత్ కూడా నేను ఇంకా చాలా వదిలేసాను, వెనకాల మీకు చూపించేస్తాను చూడండి. ఇది కూడా ఇంత పెద్దగా ఉంది అని మీకు 26-27 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. నేను కన్వీనియంట్ కోసం మొత్తం లెంత్ వేయలేదు, వెనక్కి చాలా లైన్స్ వదిలేసాను. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. దిస్ ఈజ్ అ పెండెంట్ అండ్ దిస్ ఈజ్ అ ప్రైస్. కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లోనే ఉంది, నీట్గా ఉంది. మీకు కోరల్స్లో డిజైన్స్ ఇష్టము అనుకుంటే కనుక ఇది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. వర్క్ని పాయింట్అవుట్ చేసి బాగాలేదు అనేలాగా లేదు, బాగుంది, మీరు పిక్ చేసుకోవచ్చు. 1850 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ ఈజ్ పలకసరలు వచ్చేసాయి, 3 లేయర్డ్. చాలా నీట్గా ఉంది వర్క్. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్తో చేసినవి అండ్ నేను ఇష్టపడి చేసినవి అంతే, అంతకుమించి ఏం లేదు. సో కొంచెం ఇష్టపడి చేస్తే కాస్త ప్రేమ ఎక్కువ కదా ప్రతి ఐటమ్ మీద, అందుకని అంత ఓపిక్గా అంత క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తూ వెళ్తుంటానన్నమాట. దేనికి అదే బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. నీట్గా ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు నేను వేసుకుని వెళ్ళాలి ఫంక్షన్కి అనుకుంటే నేను ఎలా డిజైన్ చేస్తానో దాదాపుగా అన్నిటి మీద కూడా అంతే శ్రద్ధ పెడతాను. దట్ ఈస్ ద రీజన్, అంత ఏం లేదు. నీట్గా ఉంది అండ్ ఇక్కడెక్కడ కూడా మ్యాట్ పాలిషింగ్ అనేది లేదు, చక్కగా ఉంది. అమ్మవారు పొదిగేసి కూర్చున్నట్టుగా ఉంది కదా. అండ్ 3 లేయర్డ్ ఆఫ్ లైన్స్, బ్యూటిఫుల్ వర్క్. మీకు సుమారుగా 22-23 ఇంచెస్ అలా వచ్చేస్తుంది లెంత్. మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది, 3 లేయర్డ్గా వచ్చేసి బ్యాకర్ పార్ట్. ఓవరాల్గా ఐటమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ద సేమ్ ప్రైస్ 1850 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కోరల్ సెట్. This is a pendant. ఇది సుమారుగా 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. 2 లేయర్. మీకు బ్యాక్ వచ్చేసి ఇలా అడ్జస్టబుల్ చైన్ వచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ద లెంత్ ఆఫ్ ద చైన్. ఇది అరౌండ్ 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. సో సరిపోతుంది, ఎంత హెల్దీ నెక్ అయినా వెనకాల చైన్ ఉంది కాబట్టి సరిపోతుంది. దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. 1050 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పాలి, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తానంటే ఎవరితో కొంతమంది ఇంకా ఎందుకు కాల్ చేస్తున్నారు అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని. ఆల్మోస్ట్ డేలో ఒక 10% ఆఫ్ ద కాల్స్ అవే ఉంటున్నాయి. దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి పదే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి బోర్గా ఫీల్ అవ్వకండి. ఎక్స్క్యూజ్ ఫర్ దట్. 1050 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ ఈజ్ సేమ్ పలకసరులు కోరల్స్ యూజ్ చేశాను, బట్ పెండెంట్ మారిపోయింది ఇక్కడ. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ బటన్, నాట్ స్క్రూ. ఐ కెన్ షో యూ. జస్ట్ ఇలా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ లెంత్ 20 ఇంచెస్, ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ పాలిషింగ్. ఇదంతా కూడా ఫ్లోరల్ వర్క్ వచ్చేసింది. టూ గుడ్. ప్రైస్ వచ్చేసి 1350. సేమ్ 20 ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది, అడ్జస్టబుల్ చైన్ ఉంటుంది. లెంత్తో మీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ సింపుల్
రూబీ చైన్ విత్ కాసు వచ్చేసింది. కింద అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసి కింద అమ్మవారు వచ్చేసింది. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 20 ఇంచెస్ అలా ఉంటుంది. 20 ప్లస్సే ఉంటుంది కాస్త. 750 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is a beautiful CZ set. ఇదంతా కూడా ఏడీ స్టోన్. దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ సైజ్లో ఉంటాయి. $1,500 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నీట్గా ఉంది స్టోన్ అంతా కూడా, ఎక్కడ కూడా రఫ్నెస్ లేదు, అది చూసుకోండి మీరు ముందుగా. పాలిషింగ్ నీట్గా ఉంది, స్టోన్ ఫిట్టింగ్ నీట్గా అలా ఉంది. బీడ్స్ యూజ్ చేసిన బీడ్స్ నీట్గా ఉన్నాయి. 1,500 ఈజ్ ద ప్రైస్. ద నెక్స్ట్ ఈజ్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. మనం చాలా ఫ్రీక్వెంట్గా గోల్డ్లో చూస్తుంటాం ఇలాంటి అల్లకం అనేది కదా. చాలా మంది మెడలో చూసే ఉంటారు మీరు గోల్డ్లో. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ పర్ల్స్ విత్ గోల్డ్ బాల్ వచ్చేసింది. వావ్, అంత బ్యూటిఫుల్గా ఉంది వర్క్. అంటే ఇక్కడ కూడా లైక్ ఆర్టిఫిషియల్ అని గుర్తుపట్టేలాగా లేదు. సింపుల్గా సూపర్గా బాగుంది. 550 ఈజ్ ద ప్రైస్. ఇక్కడ ఉంది లేబుల్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీరు ప్రైస్ ట్యాగ్తో కనుక స్క్రీన్ షాట్ తీసేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సీరియస్లీ. సమ్టైమ్స్ ఎందుకంటే మీరు ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి నా ముందు పెట్టేస్తారు, ప్రైస్ చెప్పండి అంటారు. దట్ సడన్గా రాదు అది. ఆ 50s 100s అనేది తేడా వచ్చేస్తుంది. ఇంకా పెద్ద గగ్గోలు పెట్టేస్తారు అందులో అలా ఉంది కదా అని. సో బెటర్ ఏంటంటే దయచేసి ప్రైస్ ట్యాగ్తోనే ఇలాగే స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, దిస్ ఈజ్ అ బ్లూ గ్రీన్ కాంబినేషన్. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ బీడ్స్ మీకు బ్లాక్ లాగా కనిపించేస్తున్నాయి, బట్ నో. $850 ఈజ్ ద ప్రైస్. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 18 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. సో ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు అయితే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.